హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ రెసిపీ. ఇవాళ మనం పోహా అదే అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అటుకులు, వేరుశెనగుళ్ళు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇప్పుడు అటుకులను మంచి 2-3 సార్లు కడిగి ఇలా నీళ్ళని వంచుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగాక ఇందులో మనం వేరుశెనగుళ్ళు అలాగే వెల్లుల్లి వేసుకొని మంచిగా గోలివ్వనివ్వాలి. వెల్లుల్లి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇలా వేగాక ఇందులో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఇలా అన్నీ మంచిగా గోలేదాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు పసుపు వేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న అటుకులను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అటుకులకు ఆ పోపు అంతా మంచిగా అంటేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా ఒకసారి కలుపుకుంటే రెడీ అండి. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే అటుకులు మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, ఈజీ అండ్ టేస్టీ పోహా అటుకుల ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.